వరల్డ్‌లో సాగే టాప్ 5 ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కేన్స్ చిత్రోత్సవం అగ్రగామిగా నిలుస్తుంది. హాలీవుడ్ స్టార్స్ సైతం ఆస్కార్ వేడుక కంటే మిన్నగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను అభిమానిస్తారు. అందాల భామ కియారా అద్వానీ సైతం బాల్యంలోనే కేన్స్ చిత్రోత్సవం అంటే ఆసక్తి పెంచుకుంది. ఓసారి ఆ వేడుకలోనూ పాల్గొంది. అప్పట్లో కియారా తమ కుటుంబానికి అత్యంత ఆత్మీయులైన వారితో కలిసి ఆ చిత్రోత్సవానికి వెళ్ళింది. ఇప్పుడు అదే చిత్రోత్సవంలో విమెన్ ఇన్ సినిమా భాగంలో గెస్ట్‌గా కియారా అద్వానీ హాజరైంది. ఆ రెడ్ కార్పెట్ పై నడుస్తూ ఓ అతిథిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడం మరుపురాని అనుభూతి కలిగించిందని చెబుతోంది కియారా. ఆరంభంలో నటిగా గుర్తింపు పొందడానికి పలు పాట్లు పడ్డ తాను ఇకపై కొన్ని కండిషన్స్ పెడుతున్నానని అంటోంది కియారా. ఆ మాటలే బాలీవుడ్ బాబులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయట. చాలా మంది కియారాను చూడగానే వయసులో ఉన్న హేమమాలినిలా ఉందని అంటారు. కొందరైతే హేమ కన్నా మిన్నగా అభిమానిస్తారు. ఏదేమైనా అమ్మడు చిత్రసీమలో నిలదొక్కుకోవడానికి తన దరికి చేరిన పాత్రలన్నిటా నటించేసింది. కరణ్ జోహార్ తెరకెక్కించిన లస్ట్ స్టోరీస్ అంథాలజీలో ఓ భాగంలో కియారా చాలా బోల్డ్‌గా నటించింది. ఆమె కోసమే ఆ అంథాలజీని పదే పదే చూసిన వారున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ నటించింది. ఇక కబీర్ సింగ్‌తో కుర్రాళ్లను విశేషంగా కవ్వించింది. నటుడు సిద్ధార్థ మల్హోత్రాను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లయ్యాక కొన్ని పాత్రల్లో నటించరాదని గిరిగీసుకుంది. అలాంటి వాటిలో బోల్డ్ టైప్ రోల్స్ ఉన్నాయి. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్‌లో నటించడానికి కొన్ని కండిషన్స్ అప్లై అంటోంది. ప్రస్తుతం కియారా అద్వానీ తెలుగులో గేమ్ చేంజర్ రామ్ చరణ్ నాయక్‌గా నటిస్తోంది. అలాగే హిందీలో వార్ 2లోనూ అలరించనుంది. మరి ఈ 2 సినిమాల్లో కియారా అద్వానీ మునుపటిలా అందాలతో కనువిందు చేస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే షరతులు వర్తిస్తాయంటోంది కదా.